మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా? వాక్యం ధ్యానించారా? యెహోషువ గ్రంథం నుంచి మెగా బైబిల్ క్విజ్ కండక్ట్ చేస్తున్నాం. మీరందరూ కూడా పాల్గొనండి. ప్రతిరోజు 6 PM ఈవినింగ్ 6 o'clock వీడియో అప్లోడ్ అవుతుంది. 20 days 20 వీడియోస్. ఎవ్రీ వీడియోకి వచ్చేసి 5 క్వశ్చన్స్ ఉంటాయి. మీ ఆన్సర్స్ మాకు పంపించవలసినటువంటి టైం కూడా చాలా ఎక్స్చేంజ్ చేశాము. 72 hours ఇచ్చాము. ఒక్కొక్క వీడియోకి మీకు టైం వచ్చేసి 72 hours. అలాగే మిమ్మల్ని ప్రోత్సాహపరచడం కోసం కూడా ప్రైజ్ మనీ ఉంటుంది. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 10,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 5,000, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 2,500 ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క మెగా బైబిల్ క్విజ్ లో పాల్గొని మరి అత్యద్భుతమైనటువంటి దైవ దీవెన పొందుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తున్నాము. అలాగే మీ యొక్క మరి ఈ యొక్క ఆన్సర్స్ పంపించవలసినటువంటి నెంబర్స్ వచ్చేసి స్క్రోల్లో ఇస్తారు. వాట్సాప్ నెంబర్కి కానీ మెయిల్కి కానీ jesuswithus39@gmail.com కానీ వాట్సాప్ నెంబర్కి కానీ పంపించండి. అలాగే ఎవరైనా స్పాన్సర్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నవారు, మేము ఈ ప్రైజ్ మనీని ఈ యొక్క ప్రైజ్ని మేము స్పాన్సర్ చేస్తామండి అని ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే గూగుల్ పే నెంబర్ ఉంది. అలాగే మా క్యూఆర్ కోడ్ ఉంది. కాబట్టి దేవుని పనికి సహకరించి దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ మరి వాగ్దానంలోనికి వెళదామా? వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరూ కూడా ఈ బైబిల్ క్విజ్ని అనేక మందికి షేర్ చేసి మరి దేవుని పనికి సహకరించండి. దేవుడు మీ పని చేస్తాడు. అలాగే ప్రతి ఒక్కరిని ప్రేరేపించడానికి మీరు చేయవలసిన ఒకే ఒక్క పని అండి. ఏమి ఖర్చు ఉండదు. ఒక్క లైక్ చేయండి. అనేక మందిని మీరు ప్రేరేపించిన వారు అవుతారని ప్రేమపూర్వకంగా మరి దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనంలో ఇలా ఉంది. చూద్దాం, చూడండి. నీవు పైవాడివిగా ఉండువు కానీ క్రిందవానిగా ఉండవు. గొప్ప వాగ్దానం అండి. ఇంగ్లీష్ లో కూడా ఇలా చాలా బాగా రాసి ఉంది. చూడండి. యు విల్ ఆల్వేస్ బి ఎట్ ది టాప్, నెవర్ ఎట్ ది బాటమ్. నువ్వు ఎప్పుడు టాప్ లోనే ఉంటావంట కానీ బాటమ్ లో ఉండవంట. టాప్ లో అంటే మనము స్పిరిచువల్ గా దేవుని గురించిన జ్ఞానం విషయంలో టాప్ లో ఉన్నట్లయితే ఈ లోకపరమైనటువంటి ప్రతి విషయంలో కూడా టాప్ లో ఉంటామండి, బాటమ్ లో ఉండం. ఎందుకంటే దేవుని జ్ఞానం అనేది అంత ఉన్నతంగా నడిపిస్తుంది. అపోస్తలుడైన పౌలు ఈ లోక ధర్మశాస్త్రమును ఒక గమలీయ పాదాల దగ్గర మరి నేర్చుకున్నాడు. అంటే ధర్మశాస్త్రం అయితే దేవుడిచ్చింది. అవి అన్ని విధాలా నేర్చుకున్నాడు. మంచి ప్రావీణ్యత పొంది తరువాత క్రీస్తుని గురించి తెలుసుకోవటంలో చాలా మరి ఎట్లా అంటే సంఘాన్ని హింసించాడు. దేవుని గురించి తెలుసుకోకుండా దేవుణ్ణి అంగీకరించలేకపోయాడు. ధర్మశాస్త్రాన్ని అయితే క్షుణ్ణంగా ధ్యానించి పఠించి ఆచరిస్తూ వచ్చాడే కానీ దేవుడే మరి భూమి మీదకి మనుష్యావతారిగా వచ్చాడనే జ్ఞానాన్ని పొందుకోలేకపోయాడు. అటువంటి అపోస్తలుడైన పౌలుని దేవుడు దర్శించినప్పుడు మరి సౌలు పౌలుగా మార్చబడ్డాడు. దైవిక ఆత్మ చేత నింపబడి టాప్ లోకి వెళ్ళిపోయాడండి. ఎంత గొప్ప దీవెన, ఆశీర్వాదం అపోస్తలుడైన పౌలు పొందుకున్నాడంటే ఎక్కడో బోటంలో ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు టాప్ లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే దైవిక జ్ఞానాన్ని ఫస్ట్ గా పొందుకున్నాడు. అలాగే మీ జీవితాల్లో దేవుని జ్ఞానాన్ని అద్భుతముగా నువ్వు పొందుకున్నట్లయితే ఖచ్చితంగా టాప్ లో ఉంటామని ప్రభు నామంలో మనవి చేస్తున్నాను. అలాగే మోషే కూడా ఫరో కుమార్తె కుమారుణ్ణని అనిపించుకోవటం కంటే నా ప్రజలను బట్టిన దేవుని నామమును బట్టి హింసపడుట నాకెంతో మేలు అని ఈ అల్పకాల పాప భోగములను విడిచిపెట్టి రాజ సింహాసనాన్ని విడిచిపెట్టి దేవుని నామాన్ని, దేవుని జ్ఞానాన్ని వెతికినటువంటి మోషే గారు ఎంతో మంది ఇశ్రాయేల్ ప్రజలని 6 లక్షల కాల్బలాన్ని నడిపించే నాయకుడు, ప్రవక్తగా, బోధకుడుగా దేవుని రాజ్యంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి మోషే టాప్ లో ఉన్నాడండి. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని జ్ఞానాన్ని మనం పొందుకునే కొద్దీ అన్ని విషయాల్లో మనము టాప్ లో ఉంటాము, బాటమ్ లో ఉండమని ఈరోజు నీవు పైవాడివిగా ఉండు గాని క్రిందవానిగా ఉండవు. యు విల్ ఆల్వేస్ బి ఎట్ ది టాప్, నెవర్ ఎట్ ది బాటమ్. నువ్వెప్పుడు కూడా టాప్ లోనే ఉంటావే కానీ బాటమ్ లో ఉండవని, దైవిక జ్ఞానాన్ని నువ్వు పొందుకునే కొంది ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని పూర్తిగా దేవుని సన్నిధిని
అనుభవించే నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ టాప్ లోనే ఉంటావని ఈ రోజు దేవుడు వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ర మహాగణుడ అయ్యా, మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మోషే టాప్ లోకి వెళ్ళిన, దావీదు టాప్ లోకి వెళ్ళిన, అయ్యా దానియేలు టాప్ లోకి వెళ్ళిన, అపోస్తులుడైన పౌలు గొప్ప గొప్ప పత్రికలు రాయటానికి నాయన మీరు ప్రేరేపించిన వారు మొదట నిన్ను అనుభవించారు ప్రభా. ఆ విధంగా మేమందరము కూడా నిన్ను అనుభవించటకు సహాయం దయచేయమని యవ్వనస్తులను, చిన్న బిడ్డలను, వృద్ధులను, అనారోగ్యంలో ఉన్న వారిని ముట్టండి, తాకండి. ఈ బైబిల్ క్విజ్ లో పాల్గొంటున్న బిడ్డలందరినీ దీవించండి. వేల లక్షల మందికి బైబిల్ క్విజ్ ఈ యొక్క వాగ్దానాలు జీసస్ విత్ హస్ మినిస్ట్రీ చేరుటకు సహాయం దయచేయండి. భారతదేశాన్ని దీవించండి, అధికారులను దీవించండి, తగిన జ్ఞానం వివేచన ఆత్మను దయచేయండి ప్రభా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు అయా మరి సిద్ధపడుతున్న అధికారులను ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ఎక్కడ ఏ మిస్టేక్స్ లేకుండా నెమ్మదిగా ఎగ్జామ్స్ జరుగుటకు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో మీరు తోడుగా ఉండండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ కి సిద్ధపడుతున్న బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి. ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి. ఆపరేషన్స్ జరిగిన బిడ్డలు ప్రభా ప్రత్యేకంగా వీరి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. వారి మునుపటి శక్తిని, బలమును వారు పొందుకునే కొరకును దయచేయమని, ఆయా రకాల పెయిన్స్ తో బాధపడే బిడ్డలకు కూడా విడుదల దయచేయమని, కుటుంబాలను దీవించమని, ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.